హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి. ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ వ్లాగ్ అనమాట. నేను మా కోడలు అయితే ఇద్దరం ఆటోలో బయలుదేరాము. మా పిల్లలైతే ముందుగానే వెళ్ళిపోయారు హాలిడేస్ అనేసి. నేను ఇంకా మా కోడలు ఫస్ట్ ఆటోలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడ ఉప్పల్లో బస్సు ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఊరికి. అక్కడి నుంచి ఇంకా చాలాసేపు మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ వెళ్ళాం. తర్వాత బస్ దిగిన తర్వాత మేమైతే ఆటో తీసుకొని ఇంకా ఊర్లోకి వెళ్ళాము. ఊర్లోకి అయితే బస్సుల ఫెసిలిటీ అయితే లేదండి. సో మేమైతే ఆటో తీసుకొని వెళ్ళాం. సో మొత్తానికి ఇదేనండి మా ఊరు. సో ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఆటో దిగేసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బతుకమ్మ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ బతుకమ్మ చేసేటప్పుడు మా పిల్లలైతే చాలా అల్లరి చేశారు. అండ్ మా పాప అయితే నేను కూడా చేస్తాను ఈసారి అనేసి తను కూడా కూర్చుంది. ఎంతైనా ఆడపిల్లలకి ఇలా చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. అండ్ ఇక్కడ మా పాప చాలా క్వశ్చన్స్ అడిగి ఆ రోజు చాలాసేపు సతాయించింది. అసలు ఎందుకు ఇట్లా పువ్వులు పెడతారు, ఎందుకు ఆట ఆడతారు, ఎందుకు నీళ్ళల్లో వేస్తారు అనేసి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ చాలా టైంపాస్ చేసింది. ఇంకా మాకైతే ఆ రోజు అస్సలు పవర్ అనేది లేదు. అండ్ కరెంట్ ఆల్మోస్ట్ ఒక 7 o'clock అలా ఇచ్చారు. ఎందుకు లేదు అంటే ఊర్లో పండుగ కదా అనేసి లైటింగ్స్ సెటప్ చేస్తున్నారు, బతుకమ్మ పండుగ అనేసి, దసరా అనేసి. కానీ ఇంకా కరెంట్ లేట్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పారు అడిగితే. సో ఇంకా తర్వాత మేమైతే మా బతుకమ్మని ఇలా తయారు చేసాము. కింద తులసి, మధ్యలో బంతిపూలు, ఆ తర్వాత పట్టుకుచ్చులు, ఆ తర్వాత మళ్ళీ తులసి, ఇంకా చాలా హైట్ అయితే బాగానే వచ్చింది, చాలా పెద్దగా చేశారు. అండ్ మేము బతుకమ్మ ఇక్కడ కూర్చొని చేస్తున్నది మా పెద్ద ఆడపడుచు, అంటే మేమైతే అక్క అనే పిలుస్తాము. ఇక్కడ కూర్చున్నది మా చిన్నక్క వాళ్ళ పాప, ఇక్కడ ఉన్నది మా తోటి కోడలు. అందరినీ అక్క అనే పిలుస్తాము. అండ్ ప్రతిసారి మా పెద్దక్కే బతుకమ్మని ప్రిపేర్ చేస్తారండి. మేము పక్క నుండి పువ్వులు, ఆకులు అవి అన్నీ అందిస్తూ ఉంటాం. సో మొత్తానికి చూసారు కదా మా బతుకమ్మ ఎంత అందంగా ఉందో. సో మేమైతే ఇంకా రెడీ అయిపోయి బతుకమ్మలను తీసుకొని ఊర్లోకి అయితే వెళ్ళాము. ఊర్లో అంటే ఊరు మధ్యలో ఒక స్కూల్ దగ్గర అందరూ అక్కడ పెట్టి ఆట ఆడతారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు సో ఆ రోజైతే మాకు ఫుల్ వర్షం పడింది. అండ్ ఊర్లో వేసిన లైట్స్ కూడా అంతేం పని చేయలేదు, పవర్ ఇష్యూస్ అయితే చాలా వచ్చాయి.
నేను అక్కడ బతుకమ్మకి ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను. కానీ లైటింగ్ సరిగా లేక అంత ఎక్కువగా ఫేసెస్ కానీ అంత బాగా రాలేదు. సో కొంతవరకు అయితే రికార్డ్ చేయగలిగాను. సో చాలాసేపు ఆడిన తర్వాత బతుకమ్మలను అయితే తీద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ 12 అవుతుంది. అండ్ ఇంకా బతుకమ్మలను తీసుకొని అక్కడ కొన్ని వాటర్ ఉంటే వాటర్లో వేద్దామని అందరం కలిసి వెళ్తున్నాము. సో బతుకమ్మ కొంచెం పెద్దగా అయిందని చెప్పాను కదా, మేమైతే మొయ్యలేక ఆ బతుకమ్మని మా బావకైతే ఇచ్చేసాము. అండ్ తనైతే దాన్ని మొయ్యలేక లాస్ట్కి ఇంకా నెత్తిలో పెట్టుకున్నాడు. అండ్ మేమైతే అందరం కలిసి ఎప్పుడు ఇలానే వెళ్తామండి. చెరువు దగ్గర వీడియో తీద్దామని చాలా ట్రై చేశాను. చెరువు అంటే చెరువు కాదు, జస్ట్ వాటర్ ఫ్లో, అది చెరువు అని చెప్తున్నాను కానీ ఆ వాటర్ దగ్గర వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను. కానీ అక్కడ అస్సలు లైటింగ్ లేదు, నేను వీడియోలో అసలు ఏమీ కనబడలేదు. సో ఇంకా నేను చాలా ట్రై చేశాను, అందరూ ఫోన్ లైటింగ్స్ ఏమైనా పెడితే కొంచెం రికార్డ్ అవుతుందేమో అని. బట్ అదంతా ఎక్కువ అయితే ఏం పడలేదు, ఒక్కరి ముఖాలు కూడా పడలేదు. ఇంకా మేమైతే ఇంకా ఒక్కొక్కరికి అక్కడ అంటే మగవాళ్ళందరికీ బతుకమ్మలు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అందులో వాళ్ళు బతుకమ్మలు వేస్తున్నారు. సో చూసారు కదా అందరూ ఎత్తుకొని ఎలా నిలబడ్డారో. కొంచెం కొంచెం కనిపిస్తుంది ఫోన్ లైట్స్కి. అక్కడైతే ఏం లైట్స్ అనేటివి ఏముండవు. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూనే వెళ్తారు అలా. ఆ తర్వాత బతుకమ్మలు వేసిన తర్వాత గౌరమ్మని తీసుకొచ్చి అందరూ కలిసి ఒక పాట పాడి గౌరమ్మని పంచుకున్న తర్వాత మళ్ళీ ప్రసాదం తీసుకొని ఇంకా లాస్ట్కి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం ప్రసాదం తిన్న తర్వాత. సో ఇదండి మా సద్దుల బతుకమ్మ వ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.